అందరికీ నమస్తే. ఏపీలో గత 15 రోజులుగా ఒక విచిత్ర వార్త, అనవసరమైన వార్త, ఎవరికి సంబంధం లేని వార్త ఒకటి మీడియా క్యారీ చేస్తూ ఉంది. అసలు నా వెనుక కనిపిస్తున్న సీన్ చూస్తే మీకు ఆ వార్త ఏందో కూడా అర్థమై ఉంటుంది. శాంతి ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, గిరిజన మహిళ ఆమె. ఇక్కడ చూస్తే భర్తగా చెప్పుకుంటున్న మదన్ మోహన్, మొదటి భర్తగా చెప్పుకుంటున్న మదన్ మోహన్, తర్వాత సుభాష్ అడ్వకేట్. వీళ్ళ గొడవ ఏందో, వీళ్ళ ఫ్యామిలీ గొడవ ఏందో, వీళ్ళ ఫైటింగ్ ఏందో, దేని గురించి జరుగుతుందో తెలియదు, కానీ మొత్తం రచ్చకెక్కింది. దీనిలో ఒక గిరిజన మహిళ, ఒక ఆదివాసీ మహిళ వ్యక్తిత్వం, లేకపోతే ఆమె పర్సనల్ జీవితాన్ని మొత్తం కూడా రోడ్డు మీద పడేసినారు. రోడ్డు మీద పడేసింది ఎవరో కాదు, ఆమె భర్తగా చెప్పుకుంటున్న మదన్ మోహన్, ఆయనను ఆడిస్తున్న వాళ్ళు, ఆయనతో పాడిస్తున్న వాళ్ళు, తర్వాత ఒక సెక్షన్ ఆఫ్ మీడియా. నిజానికి ఇట్లాంటి ఇష్యూస్ చాలా ఉంటాయి. గల్లీకి ఒకటి ఉండొచ్చు, నాకు తెలిసి గల్లీలో 10 కూడా వెళ్ళొచ్చు. ఒక గిరిజన మహిళ గ్రూప్ 1 ఆఫీసర్గా ఎదిగిందంటే చాలా కష్టం ఉంటుంది, మనకందరికి తెలుసు ఆ విషయం. ఆమె గ్రూప్ 1 ఆఫీసర్గా ఎదిగి ఒక ఉద్యోగం చేస్తున్న మహిళ విషయంలో మదన్ మోహన్ అని మొదటి భర్తగా చెప్పుకుంటున్న వ్యక్తి వచ్చి ఆ వ్యక్తిగత జీవితం పైన దాడి. ఇది వ్యక్తిగత జీవితం మీద దాడి మాత్రమే కాదు, ఆమె భవిష్యత్తు పైన దాడి చేసినారు. వాళ్ళు నిజంగానే ఆయన భార్య అని చెప్పుకుంటున్న శాంతితో ఆయనకు ఇష్యూ ఉంటే అది వాళ్ళ 4 గోడల మధ్య ఇష్యూ, అది వాళ్ళు మాట్లాడుకోవాల్సిన ఇష్యూ. దీనిలో ఒక పొలిటీషియన్ పైన ఆరోపణలు చేశారు. పొలిటీషియన్ మీద ఆరోపణలు చేసి దీన్ని మొత్తం ఒక రాజకీయ చిత్రంగా తెర మీద తీసుకొచ్చిండ్రు. రాజకీయాలు ఎప్పుడు మారుతూ ఉంటాయి. రాజకీయ నాయకుల లాభాలు, లేకపోతే రాజకీయ నాయకుల లాభాపేక్షలు, రాజకీయ నాయకుల ప్రత్యర్థులను కొట్టే వ్యూహాలు ఎప్పుడు మారుతూ ఉంటాయి. అవి ఆ వ్యూహమో లేదో తెలియదు, కానీ దీనిలో ఒక రాజకీయ నాయకుని ఇరికిచ్చిండ్రు. ఆయన్నే విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టుకొని ఆయనంతలకు ఆయన ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చే సిచ్యువేషన్ క్రియేట్ చేసిండు. ఆయన ప్రెస్ మీట్ పెట్టడం వల్ల ఆయన పరువు కూడా పోయింది. ఆయన ప్రెస్ మీట్ పెట్టకుండా ఉండాల్సిండే. సరే, ఒక ఎంపీగా, ఒక రాజకీయ నాయకుడిగా ఆయన బాధ్యత అని ఆయన అనుకున్నాడేమో బహుశా, దాన్ని మనం ఏం కొట్టిపాడేయలేం. కానీ శాంతి విషయంలో సమాజంలో కొంతమంది వ్యవహరిస్తున్న తీరు, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వ్యవహరించిన తీరు ఎంత జుగుత్సాకరంగా ఉందంటే అంత జుగుత్సాకరంగా ఉంది. జర్నలిజం అనేది సమాజం కోసం పనికి రావాలి. సమాజంలో కొన్ని అంశాలు ఉంటాయి, సమాజంలో కొన్ని అంశాలను మనం తెర మీద చూపలేం. వాటిని ఎంత ప్రియారిటీ ఇవ్వాలనో అంతవరకు మాత్రమే ప్రియారిటీ ఇవ్వాలి. కానీ శాంతి జీవితాన్ని, శాంతి వ్యక్తిగత జీవితం, శాంతి మాన ప్రాణాలను శాంతిని అవమానిస్తూ, శాంతి వ్యక్తిగత జీవితాన్ని హననం చేస్తూ చేసిన డిబేట్లు అవన్నీ చూస్తే మీడియా మీద ఎవ్వరికీ గౌరవం కలగదు. ఒకవేళ శాంతికి నిజంగా ఆమె భర్తగా చెప్తున్న మదన్ మోహన్కి శాంతితో ప్రాబ్లం ఉంటే వాళ్ళు చూసుకుంటారు. రెండో భర్తగా ఉన్న సుభాష్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే అది కూడా వాళ్ళ ఫ్యామిలీ సమస్యనే. గిరిజన సాంప్రదాయ ప్రకారం మేము విడాకులు తీసుకున్నామని శాంతి క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా మీడియా వదిలిపెట్టలేదు, వెంటాడింది శాంతిని. ఇక్కడ ఒక ఆస్తుల గొడవనో, లేకపోతే ఒక ఊరిలో ఉన్న భూమి గొడవనో, లేకపోతే ఇంకొక గొడవ అయితే అందులో న్యాయం వైపో, లేకపోతే సెంటర్గా ఉండి ఇద్దరికి నచ్చజెప్పే ప్రయత్నాలు, లేకపోతే నిజంగానే అక్కడ ఒక సమాజంలో కొంతమంది, ఒక గ్రూప్ ఆఫ్ జనానికి అన్యాయం జరిగిందనో, లేకపోతే ఊరికి అన్యాయం జరిగిందనో, లేకపోతే ఇంకా లక్షల మందికి అన్యాయం జరిగిందన్న వార్తను మీడియా పబ్లిష్ చేస్తే గౌరవం పెరుగుతుంది. కానీ శాంతి భవిష్యత్తును, శాంతికి పుట్టిన బిడ్డలను, వాళ్ళ భవిష్యత్తును అందరినీ ఫనంగా పెట్టి మీడియా రాజకీయం చేసింది. ఇందులో నా ఫ్రెండ్సే, నాకు తెలిసిన వాళ్ళే జర్నలిస్టులు పెద్ద పెద్ద డిబేట్లు చేసిండ్రు. అసలు ఈ ఇష్యూలో ఇప్పటి వరకు నాకున్న రిపోర్ట్స్ ప్రకారం పోలీస్ ఎఫ్ఐఆర్ అయినట్టుగా ఎక్కడా లేదు. ఒకవేళ పోలీస్ ఎఫ్ఐఆర్ అయ్యుండి అది ఒక విచారణ జరుగుతుంటే కన్నా కనీసం ఆ విచారణ పైన కూడా కొంత చూసి సమాజంలో ఇది ఎట్లాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, ఇది ఎంతమంది మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనే వార్తను కవర్ చేయొచ్చు. కానీ శాంతి విషయంలో శాంతి చెప్పిన వర్షన్ని ఏ మీడియా పట్టించుకోలేదు. సమాజం కూడా ఎంటర్టైన్మెంట్ కింద చూస్తున్నది. శాంతి భర్తగా చెప్పబడుతున్న మదన్ మోహన్ చెప్తున్న విషయాలు, లేకపోతే శాంతి ప్రెస్ మీట్ పెట్టిన అంశాలు,
దీని వెనుక రాజకీయం ఉందేమో అనే అనుమానం ఉండే, కానీ అనుమానాలు కాదు, ఇది నిజమేనేమో, రాజకీయాల కోసం ఇదంతా జరుగుతుందేమో అన్న కోణం ఒకటి బహిర్గతమైంది. ఎందుకంటే విజయసాయిరెడ్డి పైన ఆరోపణలు చేసిండ్రు. విజయసాయిరెడ్డి పుట్టిన బిడ్డకు తండ్రి అని డిఎన్ఏ పరీక్షకు రావాలని డిమాండ్ చేసిండ్రు. అసలు ఇందులో పోలీస్ కంప్లైంట్ చేసిండ్రా, చేస్తే ఎఫ్ఐఆర్ అయిందా? అవుతే డిఎన్ఏ తేల్చాల్సింది కోర్టు. విజయసాయిరెడ్డి ఏడికి పోతే ఆడికి మదన్మోహన్ పోయి అక్కడ ధర్నాలు చేస్తున్నారంటే, విజయసాయిరెడ్డి ఏడుంటే ఆడికి పోయి మదన్మోహన్ ఆరోపణలు చేస్తున్నారంటే, ఢిల్లీ దాకా పోయి ఆరోపణలు చేస్తున్నారంటే దాని వెనుక రాజకీయం కాకపోతే ఏముండొచ్చు అనేది ఒక ఇష్యూ. నిజానికి విజయసాయిరెడ్డి టార్గెట్ చేసిన రాజకీయ నాయకులు ఎవరో నిజంగా రాజకీయం ఉంటే రాజకీయంగా తెలుసుకోవాలి తప్ప ఒక మహిళను అందుకు లాగినరు. ఓ మహిళను లాగి ఆ మహిళకు పుట్టిన బిడ్డ తండ్రి ఎవరని ఒక జుగుత్సాకరమైన, ఇవి సినిమాల్లో కూడా చూడం. ఇట్లాంటి సమాజంలో మనం ఎక్కడ కూడా చూడం. ఒకవేళ నిజంగానే ఆయనకు మదన్మోహన్కి ఏమన్నా డౌట్ ఉంటే, మదన్మోహన్తో అసలు సంబంధం లేదని శాంతి చెప్తున్నది కాబట్టి, ఒకవేళ మదన్మోహన్కి ఏమైనా డౌట్ ఉంటే కోర్టులో తెలుసుకోవచ్చు. ఈ ఇష్యూ బజార్కి ఈడ్చొద్దు, రోడ్డు మీదకి ఈడ్చొద్దు. ఒకవేళ రోడ్డు మీదకి ఈడ్చినప్పుడు మీడియా సమానంగా ఉండాలి, మీడియా బాధ్యత అది. కానీ ఆ డిబేట్లు ఈ విషయాన్ని ఎంత కూల్గా డీల్ చేసిన మీడియా దానిలో రాజకీయాన్ని వెతికి దానికి ఒక రాజకీయ రంగు పులిమి విజయసాయిరెడ్డి టార్గెట్గా మీరు ఏమైనా కథనాన్ని నడపచ్చు, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ విజయసాయిరెడ్డి పేరుతో ఒక మహిళ, ఒక గిరిజన మహిళ ఎంత చదువుకుంటే, ఎన్ని కష్టాలు ఓడిస్తే, ఎంత శ్రమ ఉంటే ఆమె గ్రూప్ 1 ఆఫీసర్ దాకా ఎదుగుతుంది. అన్ని సౌకర్యాలుండి, డబ్బులుండి, పలుకుబడి ఉండి, ఎన్నో సౌకర్యాలు చిన్నప్పటి నుంచి చదువుకుంటే తప్ప గ్రూప్ 1 ఆఫీసర్గా ఉద్యోగం లభించే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అట్లాంటిది శాంతి గ్రూప్ 1 ఆఫీసర్గా ఉద్యోగం సాధించింది. అసలు అక్కడ ప్రభుత్వం వ్యవహరించిన తీరు, అసలు దీని వెనుక మొత్తం ప్రభుత్వమే ఉందేమో అన్నట్లుగానే అక్కడ ప్రభుత్వం కూడా వ్యవహరించింది. మీ భర్త ఎవరని చెప్పి ఆ శాఖ నుంచి నోటీస్ ఇచ్చిండ్రు, సస్పెండ్ చేసిండ్రు. అదొక ఫ్యామిలీ ఇష్యూ. ఆ ఫ్యామిలీ ఇష్యూలో ఒక భర్తగా చెప్పుకుంటున్న ఒక వ్యక్తి ఆరోపణ చేస్తున్నాడు. అది తేల్చాల్సింది ఎక్కడనో ఏ న్యాయస్థానంలోనూ తెలుసుకోవాలి. ఒకవేళ దానిలో విజయసాయిరెడ్డి ఉంటే కూడా అది కోర్టులో తేలాల్సిన ఇష్యూయే. కానీ కేసే కాకుండా, ఒక ఎఫ్ఐఆర్ లేకుండా, ఒక ఆధారం లేకుండా, ఏమీ లేకుండా ఒక మహిళను అవమానించే విధంగా, ఇది మహిళా సమాజాన్ని అవమానించే విధంగా ఒక గిరిజన మహిళకు కాదు, అందరికీ హక్కులు ఉంటాయి. మహిళలు ఆకాశంలో సగం అంటారు కదా. అసలు ఈ విషయంలో మహిళా సంఘాలు కూడా ఇన్వాల్వ్ కావాలి. మహిళా సంఘాలు ఏవి కూడా బయటికి రాలి ఇప్పటి వరకు. ఒకవేళ శాంతి చేసింది తప్పు అనుకుంటే అది కోర్టులో తేలుతుంది. కానీ ఇది కేవలం బురదలే ప్రయత్నంగా, లేకపోతే శాంతి భవిష్యత్తును దెబ్బతీసే ప్రయత్నంగా, శాంతి గారిని ఇబ్బంది పెట్టే విధంగా, శాంతి గారి ఫేస్ చూపించి ఎవరు పొలిటికల్గా ఉన్న ఇంకొక లీడర్ను టార్గెట్ చేసే ప్రయత్నమా అనేది ఇప్పుడు ఒక అనుమానంగా కనిపిస్తుంది. విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసే పనిలో భాగంగా శాంతి గారిని తెర మీద తీసుకొచ్చిండ్రా? దీనిలో ఆమె వ్యక్తిగత జీవితాన్ని, తన గడిచిన జీవితాన్ని అవమానించే విధంగా, తనకు ఇంకా భవిష్యత్తే లేకుండా, రేపు సమాజంలో ఒక మహిళ మీద అట్లాంటి ముద్ర పడితే సమాజంలో భవిష్యత్తు ఎట్లుంటుంది ఆ మహిళకు? ఆమెకు ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారని చెప్తున్నారు మొదటి భర్తతో, తర్వాత ఒక కొడుకు పుట్టినని చెప్తున్నారు. వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు అడిగే ప్రశ్నలకు, లేకపోతే భవిష్యత్తులో సమాజం వాళ్ళని ఏ యాంగిల్లో చూస్తుంది? సమాజం రేపు నాడు ఈ ఫ్యామిలీని, శాంతి గారు లేకపోతే వాళ్ళ పిల్లల ఫ్యామిలీని సమాజం ఏ యాంగిల్లో ఎట్లా చూస్తుంది? అసలు దీనిలో మానవీయ కోణం ఎక్కడైనా కనిపిస్తుందా? ఎక్కడైనా ఒక బాధ్యత కనిపిస్తుందా? దీనంతా రోడ్డుకి ఇచ్చిన వాళ్ళు కానీ, దీని ఒక పెద్ద రచ్చరచ్చ చేసిన జర్నలిస్టుల్లో కానీ ఒక సామాజిక బాధ్యత కనిపిస్తుందా ఎక్కడైనా? ప్రజా సమస్యలు వచ్చినప్పుడు ప్రజా సమస్యల మీద ఇన్ని గంటలు డిస్కషన్ చేయరు. కానీ ఈ పర్సనల్ ఇష్యూ, వాళ్ళ కుటుంబ ఇష్యూ, ఈ ఇష్యూలో మాత్రం గంటలు చర్చించారు. దీనిలో చాలా జుగుత్సాకరంగా జర్నలిస్టులు నవ్వుకుంటా, ఆ యాంకర్లు నవ్వుకుంటా, ఈ ఇష్యూ మీద నేను నిజంగా వీడియో కూడా చేయొద్దనుకున్నా. ఈ ఇష్యూ ఏదో పర్సనల్ ఇష్యూ కదా, మనం ఎందుకు ఏలు పెట్టాలని. కానీ దీనిలో ఒక జడ్జిమెంట్ చేయాల్సిన అవసరం, బాధ్యత ఒక జర్నలిస్ట్గా నాకు ఉందనిపించింది. ఒక జర్నలిస్ట్గా ఇంకొక జర్నలిస్ట్ చేసిన దాన్ని తప్పు పట్టాలనిపించింది నాకు. ఒక జర్నలిస్ట్ కాదు, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మొత్తం ఒక వారం 10 రోజులు అదే పని మీద ఉన్నది. శాంతి గారు ఇట్లా, శాంతి గారు అట్లా, శాంతి గారు పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరు, శాంతి గారు ఎవరు, శాంతి గారు మొదటి భర్త, శాంతి గారు రెండో భర్త,
ఏమైనా సమాజాన్ని ఉద్ధరించే వార్తనా ఇది? అసలు ఈ శాంతి భర్తగా చెప్పబడుతున్న మదన్ మోహన్ వెనుకనే ఒక పొలిటికల్ పార్టీ ప్రభుత్వం ఉండి ప్రోత్సహిస్తుందన్న చర్చలన్నీ జరుగుతున్న టైంలో మహిళ వైపు నిలబడాల్సింది పోయి మహిళా టార్గెట్గా ఎట్లా చేస్తారు? మహిళా టార్గెట్గా ఈ చర్చలేంది? అసలు దీనిలో సమాజానికి ఏం సంకేతం, సమాజానికి ఏం చెప్పదాం అనుకుంటుంది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా? ఆ మీడియా బాధ్యత ఏంది అసలు? ఒక పార్టీకి వత్తాసు పలకాలంటే పలకొచ్చు, ఒక ప్రభుత్వం చుట్టూ ఉండాలంటే ఉండొచ్చు మీరు కాపలా. కానీ అందులో ఒక మహిళా జీవితాన్ని ఎందుకు హననం చేసిండ్రు? ఒక మహిళా జీవితాన్ని ఎందుకు భూతద్దంలో చేసి చూపించిండ్రు? ఒక మహిళకు భవిష్యత్తులో తల ఎత్తుకోకుండా ఎందుకు చేసిండ్రు? ఇప్పుడు ఆమె అసహనానికో ఆమె అవమానానికో కారణం ఒక మీడియా కాదా? ఇక మీడియాకు విలువలు ఎక్కడున్నాయి? ఇక దీనికోసం జర్నలిజం చదవాల్సిన అవసరం ఉందా? దీనికోసం పెద్ద పెద్ద హోదాలు, టీవీ ఛానల్లో పెద్ద పెద్ద హోదాలు పెట్టుకొని పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టుకొని చేయాల్సిన అవసరం ఉంటుందా? ఇక్కడ నేను శాంతి గారిని కూడా సపోర్ట్ చేస్తలేను. శాంతి గారు ఒక మహిళగా అనుకుంటే ఒక మహిళ విషయంలో ఇట్లాంటి కేసులు లక్షల కేసులు వెళ్తాయి. ఒక భర్త నచ్చకపోతే ఇంకో భర్త, సుప్రీంకోర్టు ఆర్డరే ఉంది, మేజర్ అయిన మహిళ లేకపోతే మేజర్ అయిన పురుషుడు విడాకులు తీసుకొని పెళ్లి చేసుకోవచ్చు. వాళ్ళ గిరిజన సంప్రదాయం ప్రకారం విడాకులు తీసుకున్నారని శాంతి గారు స్పష్టం చేసిండ్రు. ఆ బాండ్ పేపర్ అక్కడ చూపించిండ్రు. నా దగ్గర ఉన్న బాండ్ పేపరే మదన్ మోహన్ గారి దగ్గర కూడా ఉంటుంది, నేను రాసిచ్చిన పేపర్ అదని. ఆ విషయాన్ని ఎక్కడన్నా బయట పెట్టినరా? అవన్నీ లేదు. కేవలం శాంతి గారు పుట్టిన బిడ్డ, తండ్రి, ఎంత జుగుత్సాకరం అంటే వినడానికి, నేను మాట్లాడడానికి చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నా. అట్లాంటి విషయాలను గంటలు ఇట్లా డిబేట్ చేసిన మా మిత్రులు అనేది నాకు అర్థమైతలేదు. మదన్ మోహన్ అనే వ్యక్తి కూడా తేల్చుకోలేనప్పుడు ఆయన భార్య అన్నప్పుడు, ఆయన భార్యనే అయితే, సొంత భార్యనే అయితే ఆయన ఆ విషయాలను రోడ్డుకి ఎక్కి ఢిల్లీకి పోయి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడకుండా అది కోర్టులోనో ఇంకొక దగ్గరనో తేల్చుకోవాల్సిన ఇష్యూ. ఇప్పటిదాకా పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టినట్లేడు, వాళ్ళు పెట్టినా ఎఫ్ఐఆర్ అయినట్లేదు. దీనికో ప్రభుత్వం పాత్ర. ఇట్లాంటి విషయాల్లో ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ అవసరమా? వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ అది. అసలు ఇంత దరిద్రమైన వార్త ఈ దశాబ్దంలోనే ఏ మీడియా కూడా ప్రసారం చేయలేదు. మన తెలుగు మీడియాకు అంత దరిద్రం పట్టిందని చెప్పదలుచుకున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.